హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవిత టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వీడియో అయితే చండీగఢ్లో ఉన్న రాక్ గార్డెన్ వీడియో. ఈ వీడియో మొత్తం రాక్ గార్డెన్లో ఉన్న మేము తిరిగిన ప్లేసెస్ మాత్రమే మీకు చూపిపోతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది రాక్ గార్డెన్స్. అండ్ అలానే మీరు కూడా నాతో పాటు చూసాయండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే నేను అంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఎందుకంటే ఇది చాలా లెంతీ వీడియో, నియర్లీ 1 అవర్ ఉంది. దీన్ని నేను 15 మినిట్స్కి సెట్ చేశాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. వీడియో అయితే చాలా బాగుంది. రాక్ గార్డెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే ఇదంతా జస్ట్ నార్మల్గా ఫామ్ అయిందేమో అనుకున్నాను, కానీ ఇది ఫామ్ కాలేదు. ఇదెవరో కన్స్ట్రక్షన్ చేసినది. చాలా బాగుంది రాక్ గార్డెన్స్. ఎంట్రీ టికెట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 30 రూపీస్ మాత్రమే ఎంట్రీ టికెట్. రాక్ గార్డెన్స్లో అయితే స్టార్టింగ్ వెళ్ళగానే ఇక చూస్తున్నారా, ఇది వాల్ సపోర్ట్. ఇది నేను రియల్ అనుకుని ఇట్లా పట్టుకొని లాగుతున్నాను, అక్కడ కదులుతుంది చూడండి అది. ఇంకా అలానే అట్లనే ముందుకు వెళ్తే ఈ కుండలతో ఆ నో ఎంట్రీ అండి కదా, అది ఇక్కడ ఉండే వాళ్ళ హౌస్. అది అంటే ఇక్కడ రాక్ గార్డెన్స్ చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హౌస్. ఇంకా తర్వాత ఈ కుండలతో ఇట్లా మొత్తం డిజైనర్గా. అండ్ అట్లనే కొంచెం ముందుకు వెళ్తే బొమ్మలు, అంటే అవి కూడా రాళ్ళతోనే చిన్న చిన్న బొమ్మలు, చాలా బాగుంది. ఇక్కడ ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదు ఇంకా. నేనైతే బాగా ఫుల్ తిరిగాను. నియర్లీ ఒక 3 అవర్స్ మేము రాక్ గార్డెన్స్లోనే స్టే చేసింటాము తిరుగుకుంటూ. ఈ సేమ్ ఎంట్రీ ఎక్కడో, ఎగ్జిట్ కూడా అక్కడే. ఇక చూస్తున్నారు కదా, ఇది గ్లాస్లో ఒక 4 ఋషులు ఫ్యామిలీ టైప్ ఉంది అది. అండ్ అలానే ఇక్కడ వేస్ట్ చూడండి, ప్రతి ఒక్క దగ్గర వెళ్ళే దారిని అయితే మార్క్ చేసి పెట్టారు ఇలా. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క దగ్గర మేమైతే ఇక్కడ ఒక ఫోటోస్ కూడా తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. అందులో ఇప్పుడు కొంచెం వింటర్ అంటే నేచురల్ గా ఫామ్ అయిన, ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో దానికోసం ఇలా ఫామ్ అయిన నేచురల్ గా ఫామ్ అయిన. ఇంకా ఈవినింగ్ టైం వస్తే చాలా బాగుంటుంది అన్నారు, కానీ ఈవినింగ్ టైం చాలా బాగా టైం మాకలేదు. నాకు వెళ్ళిన ప్రతి ప్లేస్ 3 o'clock సో అందుకనే మేము మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో కామెంట్ చేయండి. ఈ రాక్ గార్డెన్ ఒక్కటే కవర్ చేయగలిగాము, ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. నెక్స్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా బాగా నెక్స్ట్ ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం. మంచి వ్యూ అనే చెప్పొచ్చు ఈ రాక్ గార్డెన్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అందరూ ఫొటోస్ మంచిగా తీసుకుంటున్నారు ఇక్కడ, వీడియోస్, ఫొటోస్. ఇంకా చండీగఢ్ లోకల్ వాళ్ళైతే చాలా మంది విజిట్ చేస్తారు అనుకుంటా, కాలేజ్ స్టూడెంట్స్ ఎవ్రీడే. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ లాగా. ఇదంతా ఆర్టిఫిషియల్, ఇది ఏవి న్యాచురల్ కాదు, కానీ చూడ్డానికి ఆర్టిఫిషియల్ లాగా అస్సలు లేదు. న్యాచురల్గా ఫామ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. ఈ వాటర్నే మొత్తం అదే వాటర్ని తిప్పి మళ్ళీ అవే వచ్చేలా చేస్తున్నారంటే దీంట్లో. నాకైతే బాగా అనిపించింది ఈ చండీగఢ్లో ఉన్న రాక్ గార్డెన్స్. మీకు ఎలా అనిపిస్తుంది? నాతో పాటు మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు. మీకు కూడా నచ్చిందా రాక్ గార్డెన్స్? ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ నవిత టాక్స్. నేను ఇది మొత్తం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇట్లనే వచ్చింది, అంటే ఇంకా నేర్చుకుంటున్నాను వీడియోస్ ఎలా చేయాలి అనేది. ప్రజెంట్ అయితే ఇంకా నేను ఎక్స్పర్ట్ కాదు, నేను ఇంకా బేసిక్లోనే ఉన్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలానే ఇది చూడండి, ఇక్కడ పైన చిన్న చిన్న ఇల్లులాగా భలే ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఇక్కడ క్లైమ్ గురించి చేయకూడదు, అంటే పైకి ఎక్కేది అట్లా చేస్తే ఫైన్ అనుకుని రాశారు, కానీ చాలా బాగా అనిపించింది నాకు. మొత్తం రాక్ గార్డెన్స్ మొత్తం చాలా టైం పడుతుంది తిరగడానికి. ఇందులో ఒక స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవైతే ఇంకా ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు, అంత బాగున్నాయి. వీడియో మొత్తం చూడండి, మీరు ఇంకా వీడియోలో ముందుకి చాలా మంచి ప్లేసెస్ని అయితే చూపిస్తాను నేను, రాక్ గార్డెన్లో ఉన్న ప్లేసెస్. అలానే నేను మా ఆయన ఉయ్యాలలు కూడా ఊగాము ఇక్కడ. ఇది చూడండి, ఇవన్నీ అవే వాటర్ని రీసైక్లింగ్ చేస్తున్నట్టు అవే చేస్తూ ఉన్నాడు అంతే. అంతకుమించి వాటర్ గురించి మాట్లాడేకి ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఇవి ఒక్కొక్క ప్లేస్ టర్న్లో డిఫరెంట్ టైప్స్ చిన్న
డోర్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అంత చిన్న దాంట్లో నుండి ఇట్లా వెళ్తుంటే ఒక ఎగ్జైట్మెంట్ అంతే. ఎందుకంటే ఇది ఒక న్యూ ప్లేస్ కదా, అంటే అందరికీ కాదు, నాకైతే ఇది ఒక న్యూ ప్లేస్, ఫస్ట్ టైం చూస్తున్నా, ఆ ఎగ్జైట్మెంట్ అంతే. అంతకుమించి పెద్ద డిఫరెంట్గా ఉందా అంటే బాగుంది అంతే, చాలా బాగుంది. చూడొచ్చు ప్రతి ఒక్క ప్లేస్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంత ఫామ్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుందో కదా, మొత్తం ఈ రాక్ గార్డెన్స్ని ఫామ్ చేయడానికి. ఇంకా ఇక్కడ నుండి లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగున్నాయి. డాల్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది, ఎంత బాగుందో. అన్ని టైప్స్ ఆఫ్ డాల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటివో నాకు కూడా తెలియదు, జస్ట్ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. చూడండి చిన్న చిన్న డోర్స్, మనం తల జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకుంటే ఇంకా డిష్యూమ్ ఇస్తాము పోయి గోడకి, అట్లుంటుంది. ఇక చూడండి నేనైతే చాలా ఫొటోస్ తీసుకున్నా. ఫస్ట్ కొన్ని ప్లేసెస్లో నో ఎంట్రీ అనుకుని పెట్టారు. ఇది చూడండి ఎంత బాగుందో, లోపల ఒక ఫ్యామిలీ అన్నట్టు మొత్తం అంతా కదా, ఎంత బాగా కనిపిస్తుంది కదా. నాకైతే భలే నచ్చింది ఈ ప్లేస్. ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది, అది మొత్తం స్టార్టింగ్ పల్లెల్లో ఎట్లా ఉంటుందో అట్లా, అది కూడా ఈ వీడియోలో ఉంది. మీరు ఎండింగ్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, ఖచ్చితంగా మంచిగా వీడియో ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా నేర్చుకొని ఫ్యూచర్లో నేను మీకు ఇంకా మంచి వీడియోస్ని ప్రజెంట్ చేస్తాను. కాకపోతే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి వాటన్నిటికీ. నాకు ఇది స్టార్టింగ్ వీడియో, నాకు కూడా తెలుసు నేను అంత బాగా చేయలేకపోతున్నానని, కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి వీడియోస్ చేస్తాను మీకోసం. ఇప్పుడైతే ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ అలానే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ నుండి ఇట్లనే లోపలికి వెళ్తే ఒకటి డాల్స్ మ్యూజియం, ఇందాకే చెప్పాను కదా డాల్స్ మ్యూజియం ఉందని, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే డాల్స్ మ్యూజియం కాకుండా విలేజ్ స్టైల్ అంతా ఒక ప్లేస్ ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అవి 2 కాన్సెప్ట్స్. తర్వాత ఫిషెస్ ఉన్నాయి, అక్వేరియం ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, అది బాగా నచ్చింది మొత్తం ఈ రాక్ గార్డెన్స్లో. అండ్ ఆ ఫిషెస్ తర్వాత ఇంకొకటి వచ్చి ఉయ్యాలలు చాలా బాగా నచ్చాయి. ఇదే డాల్ మ్యూజియం. చూడండి మొత్తం అంటే డాల్స్ అంటే జంతువులకు సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా రాళ్ళతో చేసినవి, టైల్స్తో. అండ్ అలానే మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ కూడా చూడండి, వాళ్ళకి ఎంత బాగా చొక్కా ప్యాంట్ వేశారు. అంటే ఆడవాళ్ళ డ్రెస్. నేను ఇక్కడ ఒక అమ్మాయి కింద ఉంటుంది, ఆడ ఫోటో దిగుతాను, ఎంత బాగుందో చూడండి. అది అమ్మాయి, అదేందో పట్టుకొని ఉంది, అదేందో నాకు కూడా తెలియదు. అది అమ్మాయినే అనుకుంటున్నా, పంజాబీ డ్రెస్ వేసుకుంది అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? బాగుంది కదా. ఇంకా డాల్స్ మ్యూజియం నుండి మళ్ళీ ముందుకు వస్తే మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ, వాటర్ ఫాల్స్ లాగా. ఇంకా అట్లనే ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకొక డాల్స్ మ్యూజియం వస్తుంది. దాంట్లో అయితే మనుషులు అన్నీ తీసుకుంటాయి, గాజులతో చేశారు, అవి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుండే ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగుంది. ఇక్కడ లోపల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రూట్ నుండి ఇట్లా వెళ్ళి ఇంకా ఇక్కడే ఈ మహేష్ అక్కడ లోపలికి పోదురా అంటున్నాడు. వాటర్ బాగాలేవని నేనే వెళ్ళలేదు. వీటి నుండి ఇట్లా వెళ్తే ఒకటి ఉంటుంది, ఎంత బాగుంటుందో. కాకపోతే ఈ వీడియో అంతా ఇదో నేను చెప్పాను కదా ఫిషెస్ అక్వేరియం అని, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో ఇక్కడ. మా ఆయనకైతే మొత్తం తీయడానికి నియర్లీ ఒక 20 minutes టైం పట్టింటుంది. ఓన్లీ ఈ ఫిషెస్ దగ్గర మాత్రమే అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది మొత్తం రాక్ గార్డెన్స్. కాకపోతే టైం చాలా పడుతుంది, మినిమం టైం స్పెండ్ చేయాలి, ఒక హాఫ్ డే అన్న, అప్పుడే మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలం. మనం తొందరగా అంటే కాదు, చాలా బిగ్ ప్లేస్ ఇది. ఇంకా ఈ అక్వేరియం నుండి బయటకు వస్తే మళ్ళీ ఒక మిర్రర్ కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఒక 10 to 15 మిర్రర్స్ ఉంటాయి. ఒక్కొక్క మిర్రర్లో డిఫరెంట్ టైప్స్గా మనం కనిపిస్తాము. ఆ వీడియో అయితే నేను పెట్టలేదు. అండ్ ఇది చూస్తున్నారు కదా, మొత్తం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అది. ఇది గాలిపటాల షాప్. అట్లనే ముందుకు వస్తే వంటల్ని పట్టుకొని వెళ్తున్నట్టు
ఇంకా ముందుకెళ్తే గాజుల షాపు, ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. లైటింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. లోపలంతా ఒక డార్క్ ప్లేస్లో లైటింగ్. ఇక్కడ అందరూ కలిసి ఉయ్యాలలు ఊగుతున్నట్టు పేరెంట్స్, అంత బాగుంది కదా. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కాన్సెప్ట్ అయితే మొత్తం రాక్ గార్డెన్స్లో నాకు నచ్చిన బెస్ట్ కాన్సెప్ట్ ఇది చూడండి. ఇది మొత్తం ఫ్యామిలీ కూర్చున్నట్టు, అండ్ అలానే కొద్దిగా ముందుకు పోతే వంట చేస్తున్నట్టు, ఇట్లా డిఫరెంట్ ఒకటని కాదు, అంతా మొత్తం ఒక పల్లెటూరు కాన్సెప్ట్ని మొత్తం ఇక్కడ చూపించినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు పోతే ఒక గాజులు వేసే ఆవిడ ఉంటుంది. అక్కడైతే గాజులు అన్నీ పెట్టి భలే ఉంది. ఇక్కడేనా? ఇక్కడే చూడండి. నేను కూడా అడుగుతున్నాను, నాకు కూడా గాజులు ఇక్కడ అని. మా ఆయన నవ్వుతున్నాడు కదా. మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంది కదా. ఇది కూడా అంతే, మొత్తం ఒక గృహలాగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఇవన్నీ ఇక్కడ నేత, తర్వాత పిండి చెరుగుతున్నట్టు నేత, అండ్ అలానే ఒక పెళ్లి కూతురు కాన్సెప్ట్ కూడా ఉంటుంది. పెళ్లి కూతుర్ని దీంట్లో తీసుకొని వస్తున్నట్టు, అదేంటంటారు, పెళ్లి వాళ్ళందరూ వెనక్కి వస్తున్నట్టు, అది కూడా బాగుంది. పెళ్లి కాన్సెప్ట్, కుండలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఎంతైనా విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ బావిలో వాటర్, ఇదే నేను చెప్పినది పెళ్లి కాన్సెప్ట్. పల్లకిలో పెళ్లి కూతుర్ని తెస్తున్నట్టు, పెళ్లి వాళ్ళందరూ బాజా భజంత్రీలతో అందరూ ముందుకెళ్తున్నట్టు చూడండి ఎంత బాగుంది కదా. అదో పెళ్లి కూతుర్ని కూడా చూసేసేయండి. అండ్ ఇదైతే నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది మొత్తం రాక్ గార్డెన్స్లో. ఇంకా ఇటు నుండి ఇట్లే ముందుకెళ్తే ఇంకా ఎగ్జిట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఆవులు వ్యవసాయంకి వెళ్తున్నట్టు, రైతు, ఋషులు, టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంది ఒకటి. ఇంకా ఇలా ఇది చూసుకొని ఇంకా అట్లనే బయటికి, ఇది ఇంతే జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుంది ఈ కాన్సెప్ట్ మొత్తం. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వచ్చేసరికి అంతే. ఇంకా ఇది చూసుకొని అట్లా ముందుకైతే వెళ్ళిపోయాము ఫైనల్గా. అండ్ అలానే అట్లా కొంచెం ముందుకు పోతే ఉయ్యాలలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. అండ్ అట్లనే మిర్రర్స్కి సంబంధించిన ఆ క్లిప్ మిస్ అయింది నా దాంట్లో. ఒక 10 to 15 మిర్రర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తాము అని. ఇంకా అదైతే మిస్ అయింది క్లిప్. ఇంకా ఇలా అయితే అయిపోయింది మా రాక్ గార్డెన్స్ ట్రిప్. చండీగఢ్ వెళ్తే రాక్ గార్డెన్ వెళ్ళాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. ఫైనల్గా అయితే రాక్ గార్డెన్స్ని చూసాము, హ్యాపీగానే ఉంది. కాకపోతే ఇంకా మీకు బెటర్ వీడియో ఇవ్వాల్సింది అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నేను చెప్పాను కదా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్ ఉన్నాయని, అదో ఇదే. ఇవి చూడండి మంకీస్ ఎంత బాగున్నాయో అసలుకి. మంకీస్, బీస్ అండ్ అన్ని డాల్స్ అన్నిటికీ సంబంధించిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్ ఇది ఒక రాక్ గార్డెన్ అంటే. చూడండి ఇక్కడ గాజులతో చేసినది. వీళ్ళకి ఎంత బాగా చొక్కాలు కుట్టారు చూడండి. చొక్కా ప్యాంట్ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా. నేను నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వీడియో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పటికి మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.